క్యాన్సర్ రావడానికి ప్రిడామినెంట్లీ మనకి స్మోక్డ్ ఫుడ్స్ అని, లేకపోతే బాగా హై నైట్రేట్ కంటెంట్ ఉండే ఫుడ్స్ అంటే ఇవి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కారణం అవుతాయి. అలాగే రెడ్ మీట్ ఎక్కువ ఉండే ఫుడ్స్, ఇట్లాంటి వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్స్ రావడం. ఈ ఫుడ్ ఇండ్యూస్డ్ క్యాన్సర్స్ అన్నీ కూడా జనరల్‌గా జీఐటీ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ మీద ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. సో, మనకి క్యాన్సర్‌ని తగ్గించే డైట్ అంటే ఏంటంటే, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని తగ్గించుకోవడం. అంటే స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ మానేసుకోవాలి. ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు ఆల్కహాల్ మానేసుకోవాలి. అండ్ రెడ్ మీట్ కా అవాయిడ్ చేయగలగాలి, లేకపోతే తగ్గించగలగాలి. వీటితో పాటుగా మనం ఈ క్యాన్సర్‌కి స్పెసిఫిక్ డైట్ అంటే ఏంటంటే, రెయిన్‌బో డైట్ అని చెప్తాం. అంటే రెయిన్‌బోలో ఎలా అయితే కలర్స్ ఉంటాయో డిఫరెంట్ కలర్స్, ఈ ప్లేట్ నిండా ఆ గ్రీన్ కంటెంట్ ఎక్కువ ఉండే కలర్స్ ఉండాలి. సో, అంటే ఏంటి? ఈజీగా డైజెస్టిబుల్ అయ్యే ఫుడ్స్. అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, సెమీ బాయిల్డ్ ఆర్ బాయిల్డ్ ఫుడ్స్ కానీ, లేకపోతే ఫ్రైడ్ ఐటెమ్స్ తగ్గించుకోవడము. అండ్ అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినడము. అండ్ వీటన్నిటితో పాటుగా డైట్ అనేది ఫుడ్ మాత్రమే కాదు, ఖర్చు పెట్టడం కూడా. సో, డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ ఈ 2 బ్యాలెన్స్‌లో ఉంటే జనరల్‌గా ఈ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.